యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అనుమానాస్పద మృతి. అది ఏంటంటే పెంచుకున్న పెంపుడు కుక్కనే తన మర్మాంగాన్ని కొరకడం వల్ల తను చనిపోయాడని చెప్పేసి కథనాలు సోషల్ మీడియాలో శనివారం నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా వెలువడుతున్నాయి. అసలు దాంట్లో నిజాలు ఏంటని చెప్పేసి ఆరాధిస్తే అసలు విషయం ఏంటంటే సందీప్ అనే ఒక ఫ్రెండు, అతని స్నేహితుడు పవన్, వీళ్ళిద్దరూ మధురానగర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో వీళ్ళు రెంట్కు తీసుకొని బ్యాచిలర్గా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే పవన్కి చాలా రోజుల నుంచి శ్వాసకోశ సంబంధిత ఒక వ్యాధి ఉండడంతో 10-15 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ చేయించుకుండడం. దీని ద్వారా తను నైటు తన ఇంట్లో అపార్ట్మెంట్లో తన ఓన్ ప్లాట్లోనే నిద్రిస్తుండగా కుక్కనే తన మర్మాంగం కొరకడం వల్ల తను చనిపోయాడని చెప్పేసి సోషల్ మీడియాలో కంటిన్యూ కథనాలు వెలువడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధికి వాళ్ళ సొంత బావ లోక్నాథ్ గారు రావడం జరిగింది. అయితే తను పెంపుడు కుక్క కరవడం వల్ల చనిపోలేదు. అసలు విషయం ఏంటంటే తనకు అనారోగ్య పరిస్థితి వల్ల తను చనిపోయాడు. శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఉండడం వల్ల తను రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అనేది అవాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అవాస్తవాలు ఏంటంటే మేము గాంధీ హాస్పిటల్లో ప్రజెంట్ మృతుడిని తీసుకొచ్చి మేము మార్చురీకి ఇక్కడ ఉన్నాము. ఎస్ఐ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. తను విజయవాడ వాసిగా పోలీసులు గుర్తించడం జరిగింది. తను డివోర్స్డ్ అనమాట. తన ఫ్రెండ్ తోటి ఈ పవన్ అనే వ్యక్తి 36 ఏళ్ల వయసు ఉంటుంది తనకు. సందీప్ తను కలిసి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళ పెంపుడు కుక్క వయసు వచ్చేసి దాదాపుగా 3 నెలల బేబీ, ఓన్లీ 3 months బేబీ ఎలా కరుస్తుందని చెప్పేసి తన బావ అనేది పోలీస్ స్టేషన్కి వచ్చి దాని గురించి మాట్లాడడం చేశారు. అయితే దాంట్లో అసలు విషయం ఏంటంటే పెంపుడు కుక్కకు ప్రైవేట్ పార్ట్ కొరికే అంత శక్తి ఉంటుందా అని చెప్పేసి తను చేయడం జరిగింది. చాలా చిన్న బేబీ అనమాట, అది కొరికే అంత విషయం కూడా తెలియదు. రోజు యజమాని లేవకపోవడంతో అదే అలవాటు ప్రకారము కాల్లో చెయ్యో పట్టి లాగే అలవాటు ప్రకారము ఆ పెంపుడు కుక్క అనేది ఏదో తనకు అది ప్రైవేట్ పార్ట్ అని లేకపోతే కాలో చెయ్యో అనే విషయం తనకు తెలియదు కాబట్టి లేపే ప్రయత్నంలో భాగంగా తను అలా చేసింది తప్ప కావాలని చేసింది కాదు. అది వేరే వాళ్ళ కుక్క కూడా కాదు, అతనే చిన్నప్పటి నుంచి తెచ్చుకొని బేబీని పెంచుకుంటున్నాడు. అయితే ఈ పవన్ మృతికి అసలు కారణాలు ఏంది, బావ లోక్నాథ్ చెప్తున్న నిజాలు ఏంటంటే కుక్క వల్ల చనిపోలేదు, న్యాచురల్ డెత్ మాత్రమే. ఇది సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాలు ఇవి నిజం కాదు, వాటిని అవాస్తవం నిజం అని చెప్పేసి ప్రచురిస్తున్నాయైతే చాలా రాంగ్ అని చెప్పేసి వాళ్ళ బావ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీడియా నుంచి కాల్ చేస్తున్నాం సార్. సార్ చెప్పండి. అది ఒక న్యూస్ వచ్చింది కదండి, కొంచెం కుక్క ఇట్లా దాడి చేయడం వల్ల చనిపోయాడు. అది కుక్క దాడి చేయడం వల్ల కాదు సార్. ఏమైందండి అసలు? అది జనరల్ గానే తనకి అనారోగ్యంగా ఉన్నారు సార్. ఓకే. అనారోగ్యంగా ఉండి హాస్పిటలైజ్ అయ్యారు సార్ 3 రోజులు. తర్వాత కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉన్నారు. ఓకే. చనిపోయే ముందు రోజు కూడా రాత్రి 9ంటికి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు సార్. ఓకే. మందులు తెచ్చుకున్నారు, అన్ని బ్రీతింగ్ సంబంధించిన మందులు తెచ్చుకున్నారు సార్. ఓకే. అసలు మెయిన్ ప్రాబ్లం ఏందండి హెల్త్ ఇష్యూ అంటే? బ్రీతింగ్ ప్రాబ్లం సార్. ఓకే. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, దాని గురించే మందులు వాడుతున్నారు. ఓకే. అది సార్. అంటే ఇది నిజం కాదా, ఈ కుక్క దాడి చేయడం వల్ల ప్రైవేట్ పార్ట్ ఇలా చేయడం వల్ల చనిపోయాడు? అది 3 months బేబీ సార్. అది ఓకే. పెద్ద కుక్క కాదు, అది 3 months బేబీ. అది ఇప్పుడు రక్తం మార్కలు కూడా ఉన్నట్టు న్యూస్ వచ్చింది కదండి. అవునండి, అది తను డెడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అది వాడు లేపే క్రమంలో అది పట్టుకొని పీకింది సార్. అక్కడ గాయం అయ్యి రక్తం వచ్చింది. ఓకే. అంతే తప్ప వేరే ఏం కాదు సార్. మీడియాలో అంతా తప్పు వచ్చింది సార్. అది పెద్ద కుక్క బొమ్మలు వేసేసి, అది చిన్న పిల్ల సార్. అది ఓకే. అది 3 months బేబీ. అది ఓకే. అంటే ఇప్పుడు ఈ న్యూస్ బయటికి రావడానికంటే మీరు ఎవరో ఒకరు అయితే ఇలా చెప్పడం వల్లనే వస్తుంది కదా సార్? మేము ఎవరని చెప్పలేదు సార్. అది ఓకే. ఇట్లా సందీప్ అనే వాళ్ళ స్నేహితుడు దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు మధురానగర్ పోలీస్. అది డాగ్ బైట్ అని చెప్పాడు. అది అందుకని ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర ఉన్నాం మేము. ఓకే. అది వస్తే మనకు క్లియర్ గా తెలుస్తుందిగా. ఓకే. ఎక్కడ ఉస్మానియాలో ఉన్నారు, గాంధీలో ఉన్నారు మీరు? మేము గాంధీలో ఉన్నాం సార్. ఓకే.
అంటే ఓకే సార్. ఇప్పుడు అది మీరు నార్మల్ డెత్ కింద కన్ఫర్మ్ చేశారా సార్? ఎలా అది? అవును సార్, డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు. ఓకే మాకు వచ్చిన ఇప్పటి వరకు ప్రాథమిక నివేదిక ప్రకారం నార్మల్ డెత్ అనే వచ్చింది. ఓకే. అంటే మీకు మీరే కన్ఫర్మ్ చేసుకున్నారా లేకపోతే ఎట్లా తెలిసింది సార్ అది నార్మల్? లేదండి, అంటే మేము అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే అలాగే జరిగింది సార్. అది చిన్న పిల్ల సార్, అది ఓకే. మనిషిని చంపే అంత ఇదేం చేయలేదు. ఓకే. మీరు ఏమవుతారు సార్ అతడికి? నేను మా బావన్ సార్, మా అత్తయ్య గారు అబ్బాయి సొంత. ఓకే ఓకే, మీ దగ్గర బంధువు మీరు? బాగా సార్, అంటే నాకు బాగా క్లోజ్ అతను. రోజు టచ్ లో ఉంటాడు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ని మధురానగర్ పిఎస్కి వెళ్ళారు కదా సార్, అక్కడ ఏం కన్ఫర్మ్ చేశారు సార్ అసలు కేసు గురించి? సార్ కూడా అదే సార్ వస్తున్నారు శంకర్ గారు. ఓకే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత చూద్దామండి అని చెప్పారు. ఓకే అది సార్ అనుకోవడం కూడా అదే న్యాచురల్ డెత్ అనే అనుకుంటున్నారు సార్ కూడా. ఓకే అక్కడ అంటే సస్పిషియస్ గా తనకేం దొరకలేదు. ఓకే. అంటే ఎవిడెన్స్ ఎవరైనా ఏవైనా యూజ్ సరే చేసినా కుక్క దాడి వల్ల చనిపోయినాయని దొరకలేదా? కుక్క కాటు అనేది అసలు కాదు సార్. అది ఉమ్, కుక్క కాటు వల్ల చనిపోలేదు అసలు. ఉమ్, చనిపోయిన తర్వాత కుక్క కాటు అది. ఓకే. అంటే అంతే ఇప్పుడు సార్. చనిపోయిన తర్వాత అంటే లేపే ప్రయత్నం చేసింది అన్నట్ట కుక్క? అంతే లేపేదో లాగేదో చేసింది. ఓకే అది మనం ఉంటే స్పృహలో ఉంటే మనం పెరుగులో అక్కడ దాకా టచ్ అయినాం కదా. ఓకే ఇప్పుడు మనం మీరైనా నేనైనా అది ఆ ప్రైవేట్ పార్ట్ దాకా వస్తే అసలు దాన్ని ముట్టుకునేవంగా ఫస్ట్. అవును. అది కదా. అది అది మీదేనా సార్? అది పెంపుడు కుక్క వాళ్ళదేనా? చనిపోయిన మృతుడిదేనా? చనిపోయిన మృతుడు సార్. ఓకే. వాళ్ళ అంటే ఇప్పుడు ఇతను బ్యాచిలర్ గా ఉంటానని చెప్పేసి వచ్చింది యాక్చువల్ గా, అంటే వాళ్ళ అవునండి, ఫ్యామిలీ మెంబర్స్ తన అంతా. డివోర్స్డ్. ఓకే అది డివోర్స్డ్ సార్. ఓకే ఓకే సార్. హలో హలో నమస్తే అండి, నమస్తే అండి, చెప్పండి. మేము మీడియా నుంచి కాల్ చేస్తున్నాం సార్. సార్ చెప్పండి. అది ఒక న్యూస్ వచ్చింది కదండి, కొంచెం కుక్క ఇట్లా దాడి చేయడం వల్ల చనిపోయాడు. అది కుక్క దాడి చేయడం వల్ల కాదు సార్. ఏమైందండి అసలు? అది జనరల్ గానే తనకి అనారోగ్యంగా ఉన్నారు సార్. ఓకే అనారోగ్యంగా ఉండి హాస్పిటలైజ్ అయ్యారు సార్ 3 రోజులు. తర్వాత కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉన్నారు. ఓకే చనిపోయే ముందు రోజు కూడా రాత్రి 9ంటికి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు సార్. ఓకే మందులు తెచ్చుకున్నారు, అన్ని బ్రీతింగ్ సంబంధించిన మందులు తెచ్చుకున్నారు సార్. ఓకే. అసలు మెయిన్ ప్రాబ్లం ఏందండి హెల్త్ ఇష్యూ అంటే? బ్రీతింగ్ ప్రాబ్లం సార్. ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది.